బ్రహ్మన్న కొనసాగిస్తాం బ్రహ్మన్న ఆశయాలను. సండే విప్లవ ముసుగులో నూనెతో కలిసి చంద్రముట హత్య రాజకీయాలను విప్లవ ముసుగులో నూనెతో కలిసి కామ్రేడ్ బ్రహ్మన్న జోహార్ కామ్రేడ్ బ్రహ్మన్న కొనసాగిద్దాం బ్రహ్మన్న ఆలోచన విధానాన్ని. జోహార్ కామ్రేడ్ బ్రహ్మన్న కామ్రేడ్ బ్రహ్మన్న ఒక్క నిమిషం అందరు మౌనం పాటిస్తారు. ఇలా ఉండాలి అన్నదానికి ఎదురుతో అనువాదం గుమ్మడి నరసయ్య మన ముందున్నాడు. ఎర్రజెండా అంటే ఒక ఏవగింపుగా, ఎర్రజెండా అంటే ఇట్లా చంపుకుంటారా అన్న దానికి నిదర్శనంగా బ్రహ్మన్న అతి కూడా మన ముందు ఉంది. నిజంగా బ్రహ్మయ్యన్న నాతో చాలాసార్లు అన్నాడు, తమ్ముడు నన్ను పిలుస్తున్నారు, నేను అలా పనిచేస్తానని చెప్పాడు. నాకైతే నాకు గత 10 ఏళ్ళగా అన్నయ్యతో నాకు సంబంధాలను కనబడినప్పుడు చాలా ప్రేమగా పలకరిస్తాడు, చాలా ప్రేమగా పలకరిస్తాడు. అటువంటి మంచి మనిషిని ఎలా చంపారనేది ఇప్పటికీ నాకు, ఆ కుటుంబానికి సమాజం అంతా సమాధానం చెప్పాలి. నా భర్త విప్లవ బాటలో నడుస్తున్నాడని చెప్పి భార్య గర్వంగా ఉన్న పరిస్థితుల్లో 2 బిడ్డలు ఆ శ్మశానం పోస్ట్ మార్టం చేసే కాడ బల్లలెత్తి మరి మీరందరూ ఎర్రజెండా పార్టీలో పనిచేయబాకండి గొంతెత్తి ఆత్మనాదం తరుస్తున్నప్పుడు నిజంగా ఒళ్ళంతా బ్రహ్మయ్యకి ఇట్లా జరగకూడదు, ఏ మాయం మర్మం ఎగునోడు బ్రహ్మన్న నాకు తెలుసు. అటు తొండి చంపింది, అది విప్లవమా, అది విప్లవ ఘాతకమా నాకు తెలియదండి. నేను పనిచేశాను ఎర్రజెండా పార్టీలో 23 ఏళ్ళు ఓల్డ్ టైంలుగా చేశాను. ఎంత కుట్రలో కుట్రలు ఉంటాయని మాకైతే ఎక్కడ అనిపించలేదు. ఈ హత్య ఒక గుణపాఠం కావాలి. అన్నకి కళాకారణంగా జోహార్లు అర్పిస్తూ వందనాలు పలుకదమా మా అన్న బ్రహ్మయ్యన్నకు, జోహార్లు తెలుపుదమా నాదెల్లా బ్రహ్మయ్యన్నకు, వందనాలు పలుకదమా మా అన్న బ్రహ్మయ్యన్నకు, జోహార్లు తెలుపుదమా నాదెల్లా బ్రహ్మయ్యన్నకు, చేతులెత్తి మొక్కుదమా విప్లవాల పోరు బిడ్డలు అమరుడంటూ పలుకదమా మా అన్న బ్రహ్మయ్యన్నకు, చేతులెత్తి మొక్కుదమా విప్లవాల పోరు బిడ్డలు అమరుడంటూ పలుకదమా మా అన్న బ్రహ్మయ్యన్నకు, అమరుడు
మేము మీరు చస్తే పాడబడతాం, మీరేదో పోరాటం చేస్తే మేము మీరుందని కొలుస్తాం. అరే మమ్మల్ని చంపారు కదరా. విప్లవ అగ్రకుల విప్లవ ముసుగులు అసులు బాసిన వేగు చుక్కకు వందనాలు పలుకుదామా. నాది కావ్యమయ్యనకు జోహార్లు తెలుపుదామా. నా బ్రహ్మయ్యనకు వందనాలు పలుకుదామా. జోహార్లు తెలుపుదామా. నా బ్రహ్మయ్యనకు యావత్తు జీవితమంతా ప్రజాసేవ ఎంచుకున్నాడు. నన్ను ఈ ఉద్యమంలో ముడుచుకుంటారని నమ్మినటువంటి రాజకీయ విశ్వాసాల్లో సత్యంగా నడిచినవాడు. చుట్టూ విషపనాగులున్నాయని కాకేసేరని వాడు. చుట్టూ విషపనాగులున్నాయని కాకేసేరని వాడు. గుట్టుగా బ్రహ్మను మట్టు పెట్టి కొండా కొడుకుడు. వందనాలు పలుకుదామా. నమా బ్రహ్మయ్యనకు జోహార్లు తెలుపుదామా. నేను బ్రహ్మయ్యనకు జోహార్లు తెలుపుదామా. చేతులెత్తి మొక్కుదామా. నాది నా బ్రహ్మయ్యనకు అమరుడంటూ పలుకుదామా. నా బ్రహ్మయ్యనకు చేతులెత్తి మొక్కుదామా. కీర్తించి దానం చేసే గుణం మాది. అందుకని మేము అంటున్నాం.